ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు తన యొక్క పబ్లిసిటీ కోసం, పార్టీల ఆధిపత్యం కోసం బోగస్ మాటలు, చిల్లర మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నాం. నిండు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్లలో జరిగిన మైనింగ్ల పైన, ఇప్పుడు జరుగుతున్న వాటిపైన కూడా సిఐడి విచారణకు సిద్ధం అంటే కూడా హరీష్ రావు గారు కనీసం దానికి సవాలు విసిరే పరిస్థితి లేదు. 10 ఏళ్లలో అనేక దోపిడీలు, కబ్జాలు. హరీష్ రావు అంటే దొంగలకు సద్దులు మోసేటోడు హరీష్ రావు. హరీష్ రావు కూడా రోజు మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంది. మీకు ఒక అంశం నేను చెప్తా ఉన్నాను. 2018లో కార్పొరేట్ కళాశాల దగ్గర కుమ్మక్కై తెలంగాణ బిడ్డల్ని 4500 మంది అధ్యాపకులు తీసేయడానికి కుట్రదారుడు హరీష్ రావు గారు. హరీష్ రావు కూడా రోజు తెలంగాణ వనరుల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం నేను అనేది, ఇవాళ తెలంగాణలో ప్రతి అంశం పైన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూనే ఉన్నారు. అసెంబ్లీలో పిల్లిలాగా మాట్లాడతారు, అసెంబ్లీ అయిపోయిన తర్వాత పుల్లులాగా వ్యవహరిస్తారు. హరీష్ రావు మొదటి నుంచి కూడా మేకవన్య పులిలాగా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇవాళ తన పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాపాలన పైన, ప్రజాప్రభుత్వం పైన హరీష్ రావుకు ముమ్మాటికి కడుపు కుట్రతోనే, కడుపు నిండా విషయంతోనే ప్రతిరోజు విమర్శలు చేసే ప్రయత్నం కనపడతా ఉంది. ఇవాళ ఒక జవాబుదారీ పాలనగా ప్రజాపాలన నడుస్తూ ఉంది. 10 ఏళ్లలో మీరు దోచుకొని దిగమింగిన తెలంగాణ వనరుల్ని మొత్తం కూడా ప్రాజెక్టుని దిగమింగిన, కాళేశ్వరం లాంటి శనేశ్వరం ప్రాజెక్టు మా నెత్తి మీద పెట్టినా కూడా ఇవాళ 27 నెలలుగా ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు నిబద్ధతతో, నిజాయితీతోని పాలన నడిపిస్తూ ఉంటే కూడా హరీష్ రావు లాంటి వాళ్ళకు కడుపు కుట్రతోనే ప్రతిరోజు విష ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ ఇంకా మీరు గమనిస్తూ ఉంటే ఇంకొక 2 ఏళ్లలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇక తెలంగాణ భవన్లోనే కొట్టుకునే పరిస్థితి కనపడుతుంది ఆధిపత్యం కోసం పార్టీలో. మీరందరూ గమనించండి, చూస్తుంటే కనపడతా ఉంది. ప్రతిరోజు బోగస్ మాటలు, పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్న పబ్లిసిటీ కోసం అంటే, ఉన్నది మొన్నట్టు సెన్సేషనల్ మాట్లాడితే, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడితే పత్రికలలో, మీడియాలలో పెద్దగా రాస్తారు. పార్టీలో కూడా నాకు పేరు వస్తుందని కుతూహలంతో ఇవాళ ఒక్క బుద్ధితో మాట్లాడుతున్న మాటలుగా మేము మాట్లాడుతా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.